హాయ్ ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ నరేష్ మామిడి, జనరల్ ఇన్ఛార్జ్ ఫిజిషియన్, వెల్ హాస్పిటల్, శ్రీరాపేట్. ఈరోజు మనము గోల్డెన్ అవర్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్లో గోల్డెన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో గోల్డెన్ అవర్ అంటే ఏమిటి, సో మనం ఆ టైంలో చేసే క్విక్ రియాక్షన్స్, ర్యాపిడ్ యాక్షన్స్ వల్ల మన పేషెంట్స్ ఎలా సేవ్ చేయబడతాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటే ఏమిటి, సో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అదే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేదా హార్ట్ స్ట్రోక్ కానీ, లేదా రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్ని మనము ఫస్ట్ 60 మినిట్స్లో, ఫస్ట్ 1 అవర్లో ఆ పేషెంట్ హాస్పిటల్ తీసుకురావడం వల్ల అతన్ని మనము డెత్ నుండి కాపాడవచ్చు. అలాగనే ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా, అలాగే రాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కాకుండా మనము ఆ పేషెంట్ని సేవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మనము హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, పేషెంట్స్ హార్ట్ బ్లాక్ ఉన్నప్పుడు, అంటే బ్లడ్ క్లాట్ అయినప్పుడు మనకి పర్టికులర్ మజిల్స్కి ఆ బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల ఆ టిష్యూ అనేది చనిపోతుంది. సో అలాంటప్పుడు హార్ట్ మజిల్స్ చనిపోయినప్పుడు హార్ట్ అనేది సరిగ్గా పంప్ చేయకపోవడం వల్ల పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే బ్రెయిన్లో క్లాట్ అయినప్పుడు కానీ, హ్యామరేజ్ అయినప్పుడు కానీ, మనకి బ్రెయిన్ సెల్స్ అనేవి చాలా సెన్సిటివ్ కాబట్టి ప్రతి మినిట్కి 2 మిలియన్ సెల్స్ వరకు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ 60 మినిట్స్లో ప్రతి మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కూడా మనకి పేషెంట్స్ అంటే ఆక్సిజన్ సరిగా, అంటే బ్రెయిన్ కానీ, లేదా హార్ట్ కానీ, మిగతా ఆర్గాన్స్ కానీ ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి మినిట్ కూడా ఇంపార్టెంట్. లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉన్నప్పుడు మనకి సివియర్గా బ్లడ్ లాస్ అవ్వచ్చు, అలానే ఫ్రాక్చర్స్ ఉండవచ్చు, లేదా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి అలాంటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చూసిన పేషెంట్స్ని కూడా మనం పేషెంట్ రిససిటేషన్ చేసేసి హాస్పిటల్కి పంపించినప్పుడు పేషెంట్స్ లైఫ్ డెత్ నుండి సేవ్ చేయొచ్చు. అలాగనే మనము డిజేబిలిటీ కూడా సేవ్ చేయొచ్చు. సో అలాగే మనము ఈ గోల్డెన్ అవర్లో మనకు కనిపించే సిమ్టమ్స్ కొన్ని కూడా తెలుసుకుంటే, హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ రావడం, చెస్ట్ బరువుగా అనిపించడం, శ్వాస ఆడకపోవడం, అలాగే స్వెట్టింగ్ ఎక్కువ రావడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనము పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం. అలాగనే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఫేషియల్ పారాలిసిస్ కానీ, ఆర్మ్ పారాలిసిస్ కానీ, లెగ్ పారాలిసిస్ కానీ, లేదా శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు పేషెంట్స్ని మనము హాస్పిటల్ తీసుకెళ్ళడం. అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూసినప్పుడు ఆ పేషెంట్స్కి ఏదైనా బ్లడ్ లాస్ ఉన్నప్పుడు మనం బ్లడ్ని ఎక్స్టర్నల్గా ఆపేయడం, సో అక్కడ ప్రెషర్ పెట్టడం వల్ల ఆపేయడం. అలాగే ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు దాన్ని కదలకుండా ఇమ్మొబిలైజ్ చేయడం. అలాగే ఏదైనా అన్కాన్షియస్లో ఉన్నప్పుడు సిపిఆర్ చేసి రిససిటేషన్ చేసేసి మనము ఎర్లీగా మన పేషెంట్స్ని హాస్పిటల్ పంపడం వల్ల పేషెంట్ని డెత్ నుండి కాపాడవచ్చు. అలాగని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్, డిజేబుల్ నుండి కూడా మనం కాపాడవచ్చు. సో అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళకి రావీర్ అనే అవార్డు ఇవ్వడం, అలానే 25,000 మనీ క్యాష్ అండ్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంటుంది. అలాగనే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో పేషెంట్స్కి క్యాష్ ఫ్రీ కూడా ట్రీట్మెంట్ అనేది ఫెసిలిటీ ఉంది. కాబట్టి సో ఎవరు భయపడకుండా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని సో హాస్పిటల్ తీసుకెళ్తే, సో ఈ 60 అంటే గోల్డెన్ అవర్లో తీసుకెళ్తే వాళ్ళని రక్షించగలుగుతాం. సో స్టే సేఫ్. థ్యాంక్ యూ.